తమిళనాడు రాజకీయాల్లో మరోసారి నటి త్రిష పేరు హాట్ టాపిక్ గా మారింది. సీఎం విజయ్ త్రిషను డిప్యూటీ సీఎంగా చేయబోతున్నారంటూ ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి. అంతేకాదు, విజయ్ గెలిచిన రెండో నియోజకవర్గం నుంచి త్రిషను బరిలోకి దించారనుకున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అసలు ఇందులో నిజమెంత? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిష పేర్లు గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇద్దరి స్నేహం, వ్యక్తిగత సంబంధాలపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల విజయ్ కు త్రిష పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం, ఇద్దరిపై వైరల్ పోస్టులు రావడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఇలాంటి సమయంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ త్వరలో త్రిషను తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయ్ ప్రభుత్వాన్ని, ఆయన రాజకీయ శైలిని లక్ష్యంగా చేసుకునే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయ్ ఎమ్మెల్యేగా గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానానికి రాజీనామా చేసి అక్కడి నుంచి త్రిషను పోటీ చేయించే ఆలోచన ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఏఐఏడీఎంకే నేత వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిని రాజకీయ వ్యంగ్యంగా తీసుకుంటే, మరికొందరు త్రిష పేరును రాజకీయాల్లోకి లాగడం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం త్రిష డిప్యూటీ సీఎం అవుతారనే వార్తకైనా, ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారానికైనా ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. విజయ్ ప్రభుత్వం, టీవీకే పార్టీ లేదా త్రిష నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా ప్రచారాలుగానే ఉన్నాయి. మరి ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయా, లేక తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతాయా అనేది వేచి చూడాలి.